ఈ వీడియోలో వచ్చేసరికి పాలిమెట్రిక్స్ ఒపీనియన్ పోల్ చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి ఓట్ షేర్ కూడా ఇచ్చారు వీళ్ళు. కాంగ్రెస్ వచ్చేసరికి 1% ఓట్లు, టీడీపీ కూటమికి 43%, తర్వాత వైఎస్ఆర్సీపీకి 51.5% ఓటు పర్సంటేజ్ అనమాట. సో కాంగ్రెస్కి ఎంత వచ్చినా 0 సీట్లు, టీడీపీ వచ్చేసరికి టీడీపీ కూటమి 43% ఓట్లతో 39 సీట్లు వస్తే, వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 51.5% ఓట్లతో 113 సీట్లు వచ్చినాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి క్లోజ్ కంటెస్టెంట్ 23 సీట్లు ఇచ్చారు. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ 51.5% ఓట్లతో 113 సీట్లు తెచ్చుకుంటే, కూటమి వచ్చేసరికి 43% ఓట్లతో 39 అయితే తెచ్చుకుంది. టఫ్ 23 ఉన్నా, సో 23 టీడీపీ కూటమికి వేసినా కూడా దరిదాపులలో కూడా లేదనమాట. సో ఓట్ షేర్ చూసుకుంటే దగ్గర 8.5% డిఫరెన్స్ ఉందన్నమాట. సో పాలిమెట్రిక్స్ సంస్థ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చారనమాట.